ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెంకీ గారు చూసారా, మీ మనసులో కోరిక తీరబోతుంది కాబట్టి మీరు విసిరిన ఆ పువ్వు కాలిపోకుండా అలాగే ఉండిపోయింది. లేదంటే మ్యాగీ నువ్వన్నట్టు కాలిపోవాలిగా. అరే విచిత్రంగా ఉందే. అంటే ఈ హోమగుండం నిజంగానే అంత పవర్ఫుల్లా? సరే అయితే వెంకీని నేను అనుకున్నట్టు నా దారిలోకి తెచ్చుకుంటానో లేదో టెస్ట్ చేస్తాను. బావతో నా జీవితం రాసిపెట్టుందో లేదో నువ్వే చెప్పాలమ్మా. బావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరిక ఫలిస్తుందా అమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకీ నా వెంట పడేలా చేసుకోవాలి. ఇదే నా కోరిక. నేను అనుకున్నది సాధిస్తానా లేదో నువ్వే చెప్పు తల్లి. అందులో నేను విసిరిన పువ్వేదే? నాకేం తెలుసు మ్యాగీ. నీకు అసలు బుద్ధుందా? నేను వేసినప్పుడు నిన్నెవరేమన్నారు? ఇడియట్ నిన్ను. ఆగు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఫ్లవర్ నువ్వు వేసినప్పుడు తను వేసింది అంటున్నావు. తను వేసినప్పుడే నువ్వే వేసావని కూడా అనుకోవచ్చు కదా. నేనెందుకు అలా అనుకోవాలి? అది నేను వేస్తున్నప్పుడే ఆగాలి. ఈ పొగరు, ఈ అతి నిన్ను మాలాంటి మనుషుల నుంచి వేరు చేస్తుంది. పద్ధతి నేర్చుకో. ఆడపిల్లకి నోరు ఒళ్ళు అదుపులో ఉండాలి. విరుచుకు పడితే ఎప్పటికీ విలువ ఉండదు. అయినా అక్కడ నువ్వు విసిరిన పువ్వు తగలబడుతుందా లేదా అన్నది కాదు, నీ కోరికలో ఉన్న సంకల్పం గొప్పదా కాదా అన్నదాని మీదే అమ్మవారి ఆశీర్వాద బలం ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకో. పద పద. ఎవరు మీరంతా? వెంకీ! 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 మ్యాగీ! మ్యాగీ! బావా మ్యాగీ! వాడి సంగతి చూడండి రా.
మ్యాగీ వెంకీ ఏయ్, వదలండి నోర్మై. వెంకీ ఏయ్, వెళ్ళరా. వెంకీ అఖండ దీపం వెలిగింది. శరదే త్రిభువన పోషిణి శంకర దోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే అనుజని రోషిణి దితి సుత రోషిణి దుర్మద సోషిణి అఖండ దీపం వెలుగుతోంది. జయ హే ఢంకా మోగింది. అంటే నా వంశ వారసుడు నా మనవడు వచ్చేశాడు. అమ్మా అఖిలమ్మా, అఖండ దీపం వెలిగింది. కొంప తీసి ఆ శారదావిడి కొడుకు ఈ ఊళ్ళో అడుగు పెట్టారంటావా? అదే అర్థం కావడం లేదు బావగారు. నా వంశ వారసుడు నా మనవడు ఎక్కడా? ఎక్కడా? నా మనవడు ఎక్కడా? నా మనవడు ఎక్కడా?